నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫుల్ వ్లాగ్ అయితే చూసేసేయండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈజీ అండ్ టేస్టీ గుత్తి వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది. వంకాయలు అయితే చిన్న చిన్నవిగా తీసుకోండి. ఇలా వంకాయలు ఫ్రెష్గా ఉందా లేదా అంటే పైన మన తొడిమలు చూసుకోవాలన్నమాట. కిందకి ఉండాలి, పైకి ఇలా వచ్చేసింది అంటే అది ఫ్రెష్ అయితే కాదు. దాన్ని బట్టి మీరు వంకాయలు అయితే తీసుకొనేసి కట్ చేసుకోవాలి. తొడిమెలు కూడా పొడుగ్గా ఉన్నాయి కదా, కొద్దిగా కట్ చేసేసుకొని మనము వాటర్లో సాల్ట్ వాటర్లో అయితే పెట్టేసుకుందాము. చూసారా, ఇలా 4గా కట్ చేసుకున్నాను. మీరు 2 అయినా కూడా కట్ చేసుకోండి. చిన్న చిన్నవి అయితే తొందరగా లేతగా ఉంటుంది, తొందరగా మనకి ఫ్రై అయిపోద్ది అనమాట. మనము వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. ఆయిల్ ఒక 3 స్పూన్ అయితే ఆయిల్ బాండిట్లో వేసుకున్నాను. చూసారా, వేసుకొని ఇప్పుడు వంకాయలు అయితే యాడ్ చేసేద్దాము. వంకాయలు యాడ్ చేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసుకునేసి ఒక 10 మినిట్స్ సరిపోద్ది ఫ్రెండ్స్, 5-10 మినిట్స్. ఎందుకంటే ఇవి చాలా లేతగా ఉన్నాయి వంకాయలు, అది చిన్న సైజుగా ఉన్నాయి. మనకు కొద్దిగా పెద్దవి అంటే ఒక 10 మినిట్స్ పడుతుంది అనమాట. మన సిమ్లోనే పెట్టి వేపుకోవాలన్నమాట. మెయిన్గా అసలు మీడియం కూడా పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని క్లోజ్ చేసేయాలన్నమాట. దాంతోనే వేగుతుంది, మనము వాటర్ అయితే యాడ్ చేయబడలేదు. నెక్స్ట్ మనము గుత్తి వంకాయలు పెట్టినా కూడా ఇదే ఆయిల్ అయితే యూస్ చేస్తాను, మళ్ళీ అయితే ఆయిల్ అయితే యూస్ చేయమన్నమాట. చూసారా, ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలుపుకొనేసి క్లోజ్ చేసేద్దాము. ఇప్పుడు కొద్దిగా అయితే కలర్ చేంజ్ అవుతుంది. నేను సిమ్లో పెట్టాను చూసారా. ఇప్పుడు 2 మినిట్స్కి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యింది, మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యింది. బాగా కలర్ చేంజ్ అవ్వాలి, మనకి బాగా ఉడికిందా లేదా అని ఒక ఫోర్క్లో మనం అయితే చూసుకోవచ్చు. ఇలా గుచ్చగానే దానికి ఈజీగా దిగేయాలన్నమాట. చూసారా, అలా ఉంది అంటే మనకి ఉడికిపోయింది వంకాయలు అనమాట. గట్టిగా దిగుతుంది అంటే ఇంకా ఒక 5 మినిట్స్ 2-3 మినిట్స్ లోపలనే మనకి ఉడికిపోద్ది. ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసాము. నెక్స్ట్ అయితే దీనికి మెయిన్గా ఒక్క పొడి అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి, మెయిన్ అదే అనమాట. దానికి ఏమేమి ఇప్పుడు అంతలో ఇది చల్లారిపోద్ది. మనము ఏమేమి కావాలో దీన్ని ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో కాదు, మామూలుగానే. మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర అయితే కొద్దిగా, మళ్ళీ తర్వాత వచ్చి వేరుశెనగపప్పు అనమాట. ఒక్కొక్కటిగా వేసుకోవాలి, అన్నీ ఒకేసారి వేస్తే మాత్రము మాడిపోద్ది ఫ్రెండ్స్. సో ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు అయితే చాలా కారం ఎక్కువగా ఉంది, సో నేను 5 అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కారం తగినట్టు అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు కారం అయితే నేను చెప్పలేను ఫ్రెండ్స్, మీకు కారంకి తగినట్లు మీరు ఉప్పు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసారా, ఒక్కొక్కటిగానే వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అవి వేసి నేను ఫ్రై చేస్తాను. నెక్స్ట్ మిక్సీ పట్టేసుకుందాము. సిమ్లో పెట్టి వేపుకోండి. దీనికైతే మనము ఆయిల్ అయితే ఏం యాడ్ చేయలేదు. దీంతో పాటు వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటాము, కొద్దిగా చింతపండు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము మిక్సీ పట్టేసుకుందాము నీట్గా. నేను చూపిస్తాను ఎంత గ్రైండ్ చేసుకోవాలి అనేది. అంటే ఎక్కువ మెత్తగా చేసుకోవచ్చు, అలా అని బరకగా అయితే కూడా చేసుకోవద్దు. నేను మిక్సీలో ఇప్పుడు చూపించినట్టు మిక్సీ పట్టుకోండి, అప్పుడైతేనే బాగా వంకాయల్లో మనము పెట్టినప్పుడు బాగుంటుంది అనమాట. అది దాంట్లో కూర్చుంటుంది, లేదు అంటే విడిపోతూ ఉంటుంది అనమాట. చూసారా, ఇలా ఉంటే చాలు. ఇప్పుడు మనమైతే కూర్చేసుకుందాము వంకాయల్లో. ఇలా ఒక్కొక్కటికి అన్నిటికీ నీట్గా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేను చూపిస్తున్నట్లు నీట్గా ఒక్కొక్క దాంట్లోనే నీట్గా పెట్టేసుకోండి. పొడి కూడా మనము నెక్స్ట్ టైము యూస్ చేసుకోవచ్చు, లేదు మనకి ఇడ్లీకి వాటికి కూడా పొడిగా మనము వేసుకొని తినచ్చు అనమాట. ఇది రసంకి, పప్పు చారులోకి, పప్పులుసు వేట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మెయిన్గా దీనికి కరివేపాకు అయితే ఉండాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పోపు వేసుకునేసి కరివేపాకు వేస్తున్నాను.
చూసా కరివేపాకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనము వంకాయలు కూర్చోబెట్టుకున్న వంకాయలు అయితే పొడి అన్నీ పెట్టుకొని ఇంకా దీంట్లో పెట్టేసుకోవడమే. ఓన్లీ 2 మినిట్స్, అసలు ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇలానే చేస్తానన్నమాట వంకాయ ఫ్రై, ఇంకా డిఫరెంట్గా తెలుసు. జస్ట్ ఇప్పుడు పప్పుచారులోకి అయితే ఇది చాలా బాగుంటుంది, రసానికి బాగుంటుంది, లేదు వైట్ రైస్కైనా ఇది వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆ పొడి కొద్దిగా చల్లేసుకుందాము, లేదు అనుకున్నా ఆ పొడి మామూలుగా వేడి వేడి రైస్లోకి కూడా కలుపుకొని తినొచ్చు అనమాట. పక్కన పెట్టేసుకుందాము, లేదు నెక్స్ట్ టైం ఇదే చేసుకున్నా వేరే వాటికి కూడా యూజ్ అవుద్ది అనమాట ఈ పొడి అయితే. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయితే క్లోజ్ చేసేసుకుందాము. క్లోజ్ చేసుకొని ఇంకా వేడిగా అయితే మనము సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒకసారైనా ట్రై చేయండి. చూసారా రెడీ అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు అయితే పెడితే మాడిపోద్ది ఫ్రెండ్స్. సో టేస్టీ డిష్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.